తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 43వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువు నామములో తండ్రి దేవుని కృపయు ప్రభు యేసునాథుని శాంతియు మీకు లభించునుగాక. క్రీస్తు ప్రభు గోధుమల కలుపు గింజల తాత్పర్యమును వివరిస్తూ దుష్టులకు నీతిమంతులకు కలుగు స్థితిని తెలియజేయ సందర్భంలోనిది ఈ వాక్యం. నీతి అనగానేమి? నీతి దేవునికి ఉన్న ప్రధాన లక్షణాలలో ఒకటి, మరియు దేవుని వ్యక్తిత్వం అని కూడా చెప్పవచ్చు. పాపం లేని తనమే నీతి అని కూడా బోధించవచ్చు. పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయము 21వ వచనం చెబుతూ ఉంది, క్రీస్తు పాపరహితుడు అని, అనగా యేసు నీతిమంతుడు అని అర్థం. పాపానికి, పాపపు చర్యలకు దూరంగా ఉండువాడు, దేవుని చిత్తాన్ని తూచా తప్పకుండా పాటించువాడు, విశ్వాసం కలిగి దేవునిని వెంబడించువాడు, నీతి నిజాయితీని అలవర్చుకొని జీవించువాడు, చట్టబద్ధంగా ధర్మశాస్త్రానుసారం జీవించువారు, దేవుని మాటను ఆలకించి పాటించువారు, జీవితంలో సరి అయిన పద్ధతిని, క్రమశిక్షణను అనుసరించేవారు, దైవ ప్రేమను, సోదర ప్రేమను కలిగి ఉన్నవారు, పొరుగువానికి ఉదారంగా ఇచ్చువారు నీతిమంతులు. నోవా దేవుని ప్రణాళికను ఎరిగి దాని ప్రకారం నడుచుకున్నాడు. అబ్రహాము తన విశ్వాసం వలన, మోషే తన విధేయత వలన, మరియమ్మ భర్త యోసేపు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం వలన నీతిమంతులుగా పరిగణించబడ్డారు. ఈ విధంగా నీతిమంతులుగా జీవించువారు అనేక దీవెనలను పొందుకుంటూ ఉన్నారు. ధైర్యాన్ని, ఎదుగుదలను, మంచి సహవాసాన్ని, జ్ఞానాన్ని, మంచి పేరు ప్రతిష్టలను, శాంతి సమాధానాలను ఈ భూలోకంలో ఉన్నప్పుడే అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నారు. కావున ఈ లోకంలో అనేక బలహీనతలు, హింసల మధ్య జీవిస్తున్న మనం లోక పోకడలను, ప్రమాణాలను అనుసరించక వాటికి లొంగిపోకుండా నీతి, న్యాయం, నిజాయితీ, శాంతిగా జీవిస్తూ దేవుని వాక్యాన్ని పాటిస్తూ నీతిమంతులముగా జీవించుదాం. క్రీస్తు ప్రభుని ద్వారా దేవుడు వసగిన నీతిని ఎల్లప్పుడూ నిలుపుకుందాం. ప్రార్థించుదము. దయగల దేవా, కృపతో నిండిన మా ప్రభువా, మీ అనలేని ప్రేమకు, కరుణకు గాను మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీరు మమ్మెంతగానో ప్రేమించి పాపాత్ములమైన మాపై దయ చూపి మీ ప్రియకుమారుని మరణము ద్వారా మమ్ము కడిగి శుద్ధి చేసి రక్తముతో కడిగి నీతిమంతులుగా చేసి ఉన్నారు. మీరు దయచేసిన పవిత్రతను ఎల్లప్పుడూ కలిగి మీకు విధేయించి జీవించే ఆశీర్వాదాలను మాకు గొప్పగా దయచేయమని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.